అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన అభిమానుల పట్ల ఉన్న ప్రేమను, గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. సోషల్ మీడియాలో అయ్యగారే నెంబర్ 1 అనే నినాదంతో సుపరిచితుడైన గుంటూరుకు చెందిన వీరాభిమాని నాగరాజ్ను వ్యక్తిగతంగా కలుసుకుని గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా జోడు చేసుకున్న భావోద్వేగ క్షణాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇటీవల విడుదలైన లెనిన్ సినిమా సమయంలో నాగరాజు థియేటర్ల వద్ద చేసిన సందడి అందరి దృష్టిని ఆకర్షించింది. అఖిల్ కటౌట్కు పాలాభిషేకం చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, పూజలు నిర్వహించడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ వీడియోలు అఖిల్ వద్దకు చేరడంతో ఆయన స్పందించి అవకాశం దొరికినప్పుడు నాగరాజ్ను తప్పకుండా కలుస్తానని హామీ ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి అఖిల్ నిన్న నాగరాజ్ను తన వద్దకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. తన అభిమాన హీరోను ప్రత్యేకంగా చూడగానే నాగరాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. వెంటనే అఖిల్ కాళ్లపై పడబోగా హీరో అతన్ని వారించి ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఈ అనూహ్య పరిణామంతో నాగరాజు కన్నీళ్లు పెట్టుకుని ఈ జన్మకు ఇది చాలు అన్నా అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. గుంటూరులో రోడ్డు పక్కన పండ్ల వ్యాపారం చేసుకుని జీవించే నాగరాజు కేవలం అఖిల్ సినిమా విడుదల సమయంలోనే తన అభిమానాన్ని చాటుకుంటాడు. సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకోకుండా ఇతర హీరోల అభిమానులతో వివాదాలకు దూరంగా ఉండటం అతని వ్యక్తిత్వానికి నిదర్శనం. ఈ ఎమోషనల్ మీటింగ్కు సంబంధించిన వీడియోను అన్నపూర్ణ స్టూడియోస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకోగా అది క్షణాల్లో వైరల్గా మారింది. యువ హీరో కిరణ్ అబ్బవరం తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, మీడియా మిత్రులు అందించిన అపారమైన ప్రేమ, శుభాకాంక్షలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ప్రత్యేక నోట్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన బర్త్డే రోజున వచ్చిన ప్రతి మెసేజ్, కాల్, పోస్ట్ తనను ఎంతగానో కదిలించాయని, ఆ రోజంతా ఎంతో ప్రత్యేకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు, దర్శకులు, తోటి నటీనటులు అందించిన ఆత్మీయతకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరం సపోర్ట్ అందిస్తున్న మీడియాకు, తనను ఎంతగానో ఇన్స్పైర్ చేసే అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో తన పుట్టినరోజు వేడుకల ఆనందంతో పాటు ప్రేక్షకులకు ఒక అదిరిపోయే సర్ప్రైజ్ అప్డేట్ను కూడా కిరణ్ ఈ నోట్ ద్వారా లీక్ చేశారు. తన మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం చెన్నై లవ్ స్టోరీ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లోకి విడుదల కాబోతుందని అధికారికంగా వెల్లడించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన అనంతరం ప్రస్తుతం ఓటీటీ వేదికగా అలరిస్తోంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో జూలై 9 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 340 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం 2026 సంవత్సరానికి గాను టాలీవుడ్ టాప్ హిట్స్లలో ఒకటిగా నిలిచింది. తన క్రీడా నైపుణ్యంతో ఓ సామాన్య కార్మికుడు తన గ్రామ హక్కుల కోసం సాధించిన పోరాటమే ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తం. ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవి ప్రకాష్ కుమార్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న హర్రర్ థ్రిల్లర్ ఇమ్మోర్టల్ నాకు మరణం లేదు అనేది ఈ చిత్రం ట్యాగ్ లైన్. మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ మారింది. ముందుగా ప్రకటించిన ప్రకారం జూలై 23న రావాల్సిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కోలీవుడ్ స్టార్ హీరో సీఎం విజయ్ నటించిన భారీ చిత్రం జననాయగన్ విజయ్కి ఇదే ఆఖరి చిత్రం. వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను జూలై 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద పోటీని నివారించేందుకు ఇమ్మోర్టల్ మేకర్స్ తమ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై జీవి ప్రకాష్ తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికరంగా స్పందించారు. దళపతి వస్తుంటే తప్పుకోవాలి కదా, అది చివరిసారిగా అంటూ జననాయకన్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మీ అందరి ప్రేమ మద్దతుతో ఇమ్మోర్టల్ సెప్టెంబర్ 4న థియేటర్లోకి వస్తుంది అని పేర్కొన్నారు. బాలీవుడ్ నటి మౌని రాయ్ ఇటీవల ముంబైలో ఫోటోగ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రెస్టారెంట్ నుంచి బయటకొచ్చి కారు ఎక్కిన తర్వాత కూడా ఆమెను కారు అద్దంలో నుంచి కెమెరామెన్లు క్లిక్ చేశారు. దీంతో మౌని రాయ్ వాళ్లను వారించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ విమర్శలు కురిపించారు. దీనిపై తాజాగా ఆమె వివరణ ఇస్తూ పోస్ట్ పెట్టారు. నాకు ఫోటోగ్రాఫర్లంటే చాలా గౌరవం ఉంది, కానీ దయచేసి నన్ను ఫోటోలు తీయకండి. నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని పిలవడం లేదు, ఇకపై కూడా పిలవను. నా కోసం ఎప్పుడూ రాకండి.
మీపై గౌరవంతోనే ఈ మాటలు చెబుతున్నా అని నటి పేర్కొన్నారు. అయితే కొద్దిసేపటికే ఆమె ఈ పోస్ట్ను డిలీట్ చేసినప్పటికీ ఆ స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. కొందరు ఆమెను ట్రోల్ చేస్తూ ఉండగా సెలబ్రిటీలు కూడా వ్యక్తిగత గోప్యత ఉంటుందని మరికొందరు నెటిజన్స్ నటికి మద్దతుగా నిలుస్తున్నారు. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వృషకర్మ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమా ఇంకా థియేటర్లోకి అడుగుపెట్టకముందే బిజినెస్ వర్గాల్లో ఓ రేంజ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న క్రేజీ కాంబినేషన్లో ఒకటిగా ట్రెండ్ అవుతున్న ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ విషయంలో సంచలన రికార్డు నమోదైంది. అక్కినేని నాగ చైతన్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వృషకర్మ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే టాలీవుడ్లో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న లీక్స్ ప్రకారం ప్రముఖ ఓటీటీ దిగ్గజం G5 ఈ సినిమా థియేట్రికల్ హక్కులను అత్యంత భారీ ధరకు సొంతం చేసుకుంది. ఏకంగా 50 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని చెల్లించి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రైట్స్ని దక్కించుకోవడం ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారింది. సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్ సృష్టించుకున్న స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. మెగాఫోన్ పక్కన పెట్టి ఫుల్ లెంత్ హీరోగా ఆయన ఎంట్రీ ఇస్తున్న క్రైమ్ రొమాన్స్ మూవీ డీసీ. అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో ఆయన లీడ్ రోల్ పోషిస్తున్న డీసీ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్లో తాజాగా మేకర్స్ కీలక మార్పు చేశారు. గతంలో ప్రకటించిన జూలై 31 రిలీజ్ డేట్ను క్యాన్సిల్ చేసి వారం రోజులు వెనక్కి జరిపారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం ఆగస్టు 7న థియేటర్లోకి రాబోతుంది. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి వచ్చిన రిపోర్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రీసెంట్గా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఏ సర్టిఫికేట్ కేటాయించింది. సినిమాలో క్రైమ్, బోల్డ్ రొమాంటిక్ సీన్లు, వైలెంట్ ఎలిమెంట్స్ హెవీగా ఉండటం వల్లే సెన్సార్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హను రాఘవపుడి కాంబోలోని క్రేజీ ప్రాజెక్ట్ ఫౌజీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇన్నాళ్ళు కేవలం పుకార్లకే పరిమితమైన రిలీజ్ డేట్ విషయంపై మేకర్స్ అధికారిక క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. ఒక్క పోస్టర్, ఒక్క డేట్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ బడ్జెట్లు, గ్రాండ్ విజువల్స్తో తెరకెక్కుతున్న ఆయన సినిమాలపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. అందరి అంచనాలను నిజం చేస్తూ డిసెంబర్ 3న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. క్రిస్మస్ సెలవులను టార్గెట్ చేస్తూ ఈ డేట్ను లాక్ చేయడం వెనుక పెద్ద ప్లానే కనిపిస్తోంది. గతంలో డిసెంబర్ మొదటి వారంలో విడుదలైన చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచి రికార్డు స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించాయి. ఆ సెంటిమెంట్తో వస్తున్న ఫౌజీ కూడా ఇప్పటివరకు ప్రభాస్ పేరుపై ఉన్న అన్ని రికార్డులను తెరకరాయడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. పీరియాడిక్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. విడుదల తేదీ ప్రకటనతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటున్నాయి. మీతో మాట్లాడితే నాకు ఎందుకు ఇలియానా గుర్తొచ్చింది. అవునా? నా ఫ్రెండ్ ని ఒకసారి కొట్టాను. అవునా? అవునండి. అది నాకు పాపం కాదు, నా గర్ల్ ఫ్రెండ్. భరద్వాజ్ సార్ ని ప్లీజ్ చేయడం చాలా కష్టం. బికాస్ భరద్వాజ్ సారే చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. లైక్ నువ్వు బాగా చేస్తే మూవీ బాగా వస్తుంది, లేదంటే పోయింది మూవీ. మీరు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? తెలీదండి. అంటే లైక్ మోస్ట్లీ వెరీ పేషెంట్. నా లైఫ్ ఆల్రెడీ పీస్ఫుల్ గా ఉంది. నా లైఫ్ కి యాడ్ చేయాలి, ఆ పీస్ కి యాడ్ చేయాలి. నా నెమ్మది నుంచి వాళ్ళు ఇంకా ఐ డోంట్ నో మిక్స్ అని చేస్తే నాకు నచ్చదు. లైక్ ఇట్ షుడ్ బి పీస్ఫుల్, లైఫ్ పీస్ఫుల్ గా ఉండాలి. మీలాంటి నెగిటివ్ క్యారెక్టర్ ఉన్న మనుషులు రియల్ గా ఉంటారు కదా. నాలాంటి క్యారెక్టర్ మూవీలో ఇలాంటి మనుషులు, ఇలాంటి క్యారెక్టర్ ఉంటాయని తెలియజెప్పడం కోసం మీ క్యారెక్టర్ మోల్డ్ చేసిందా? ఇప్పుడు ఐ లుక్ ఎట్ దెమ్ ద వే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు. వాళ్ళు కూడా మామూలుగానే ఉంటారు, కానీ ఏదో ఒక డార్క్నెస్ ఉంటుంది వాళ్ళ లోపల. దాన్ని ఈ మూవీకి నేను అప్లై చేశాను. ఆ ఒక డార్క్నెస్ లోపల ఉంటుంది. మీరు అవకాశం వస్తే ఎవరితో చేయాలనుకుంటున్నారు? ఎవరున్నారండి? చెప్పండి. అంటే నాకు హీరోయిన్స్ ఇండస్ట్రీకి
వస్తున్నామంటే చాలా మంది చాలా ఒపీనియన్స్ ఇస్తారు, కానీ మాకు ఒక ఇండివిజువాలిటీ ఉండాలి. నేను ఇలాగే ఉంటాను. ఇండివిజువాలిటీని మనం అసలు ఎప్పుడు వి షుడెంట్ లెట్ దట్ గో. ఎవరికి నేను ఐ షుడెంట్ లెట్ దట్ గో ఫర్ ఎనీబడి ఎల్స్. లవ్ లేకపోయినా ఈవెన్ ఇఫ్ యూ హేట్ వదలకుండా హేట్ చేయాలి. చాలా రోజుల తర్వాత ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. ఇవాళ చీటీ కూడా రాసుకొచ్చాను, మర్చిపోతానని. ఈ సినిమా మొదలైంది ఒక వ్యక్తితో, సో ఆయనతోనే మొదలు పెడతాను. మా నందు గురించి చెప్తాను. 2 years బ్యాక్ కథ చెప్పాడు. ఇమీడియట్గా లేచి ఒక హగ్ ఇచ్చేసి, ప్లీజ్ ఇది ఎవరితో చేయకండి, నాతోనే చేయండి అన్నాను. అదే మాట మీద బ్రదర్ 2 minutes బ్రదర్, ఆ మాట మీద నిలబడి నాతో ఈ సినిమా చేస్తారు. మీ ముందు లెనన్గా వచ్చాను, ఆయన వల్లే ఇది జరిగింది. ఆయన నన్ను నమ్మారు కాబట్టి. సో థ్యాంక్ యూ నందు. ఫస్ట్ థ్యాంక్స్ గోస్ టు యూ. అండ్ ప్లీజ్ రామాపురం వెళ్ళిపోయి అక్కడ డిసపేర్ అయిపోయాడు, తిరిగి రావాలి హైదరాబాద్కి. మళ్ళీ మనందరి కోసం సినిమాలు తీయాలి ప్లీజ్. సినిమా ఆర్డర్లో వెళ్తే అన్నయ్య ఎన్టీఆర్ గారికి, మా తారక్కి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఒక్క ఫోన్ కాల్ కొట్టాము, ఒక్క ఫోన్ కాల్ కొట్టిన వెంటనే టైగర్ లాగా డబ్బింగ్కి వచ్చేసారు. ఆయన సౌండ్ వల్ల, ఆయన మాటల వల్ల మా సినిమా బిగినింగ్ టేక్ ఆఫ్ అంతా లిఫ్ట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ బ్రదర్. మీరు ఎప్పుడో ఒక మాట అన్నారు, అఖిల్ ఎప్పుడో కొడతాడని. ఐ హోప్ ఐ మేడ్ యూ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో లాస్ట్ 10 yearsలో చాలామంది నాతో పాటు ట్రావెల్ అయ్యారు. కొంతమంది పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ సినిమాతో కూడా మన నాని, వంశీ కాక, విఎంఆర్, ఇందాక విఎంఆర్ స్టేజ్ ఎక్కాడు, ఒకసారి లే నాని. నాతో బిగినింగ్ నుంచి వంశీ ఎక్కడ ఉన్నాడు, వంశీ కాక ఎక్కడ ఉన్నాడు, కానీ వాళ్ళు బిగినింగ్ నుంచి సపోర్ట్, ఎన్ని హైస్ అండ్ లోస్ వచ్చినా నా మీద నమ్మకం పెట్టుకుని నుంచుని ఉన్నారు. ఈ సినిమాకి స్పెసిఫిక్గా సితారా సైడ్ నుంచి శాండీ అనే మన ప్రమోషన్ మొత్తం చూసుకున్నాడు. నన్ను మీ ముందు సోషల్ మీడియాలో తనే ప్రజెంట్ చేశాడు మొత్తం. సో థ్యాంక్ యూ శాండీ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. మన టెక్నీషియన్స్కి వచ్చేసరికి, ముందుగా నేను చాలా సినిమాలు చేశాను, 3 సినిమాలు చేసినట్టున్నాను. అవినాష్ మా ఆర్ట్ డైరెక్టర్, థ్యాంక్ యూ బ్రదర్. రామాపురం డైరెక్టర్ దింపేసాం హైదరాబాద్లో, చాలా కన్వీనియంట్గా షూటింగ్ చేసాం. బట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. మా డిఓపి లియోన్ బ్రిటో, నేను కాస్త కొంత బాగున్నానంటే స్క్రీన్ పైన ఆయన వల్లేది. నవీన్ నులి మా ఎడిటర్. మొన్న వంశీ ఏదో సైకోగికో అన్నాడు, ఆ యాంగిల్స్ ఉన్నాయి ఆయనలో, కానీ ఆ యాంగిల్ వల్లే సినిమా ఇలా తయారైంది. ఆయన కష్టపడతాడు సినిమా కోసం, ఎవ్వడు మాట వినడు. నేను నవీనో ప్లీజ్ నా మాట విను నవీనో, లేదు లేదు అని అంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్ నవీన్ ఫర్ ఫైటింగ్ విత్ మీ ఫర్ ఎవ్రీథింగ్. మన దిలీప్ మాస్టర్, రామ్ లక్ష్మణ్ మాస్టర్, సతీష్ మాస్టర్ మన అద్భుతమైన ఫైట్స్ తీశారు. మాస్గా మీ ముందు వచ్చాను. థ్యాంక్ యూ టు దెమ్. ఆల్ ద డాన్స్ కొరియోగ్రాఫర్స్, దినేష్ మాస్టర్, లీలా మాస్టర్, ముఖ్యంగా బృందా మాస్టర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా ఎఫర్ట్ పెట్టారు. వస్తున్నాను ఆఖరికి అన్ని అడ్రస్ చేస్తాను. బృందా మాస్టర్కి స్పెసిఫిక్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. లిరిసిస్ట్ మన భాస్కర్ పట్ల గారు, ఆనంద్ శ్రీరామ్ గారు అండ్ రామ్జో గారికి థ్యాంక్ యూ. అందమైన మాటలు రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తమన్ మావా ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తాడు, ప్రతి బీజిఎం తను ప్రాణం పెట్టి ఒక తమ్ముడు కోసం చేశాడు. సో థ్యాంక్ యూ తమన్. మనం కొట్టుకున్నాము, ఏడ్చాము, నవ్వాము, నీ స్టూడియోలోనే ఇవన్నీ జరిగాయి. కాకపోతే ఆఖరి స్క్రీన్కి వచ్చినప్పుడు మాత్రం మ్యాజిక్ చేసావు బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. లెనన్ని నీ భుజాల మీద వేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే. ఒక హిట్తో వచ్చాం, ఓకే ఫైన్. కాకపోతే ఒక బ్లాక్ బస్టర్ వచ్చిన ఒక సాటిస్ఫాక్షన్ నీతో నేను షేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ తమన్. ఆర్టిస్టులు అందరూ వేదిక పైన ఉన్నారు, మేము చాలాసార్లు అడ్రస్ చేసాం. కాకపోతే మా కుటుంబంలో పనిచేసినందుకు థ్యాంక్ యూ.
To the beautiful Bhagyashri, thank you so much for bringing Bharati to life. My brother Pramod, thank you brother. చాలా స్టోరీలు ఉన్నాయి షేర్ చేసుకోవడానికి, బట్ యు ఆర్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్స్ ఆన్ సెట్ డ్యూరింగ్ మై టఫ్ టైమ్స్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ నాగవంశీ, థ్యాంక్ యూ బ్రదర్. ఏదో అనుకుని స్టార్ట్ అయిపోయాం, అచీవ్ చేసాం అనుకుంటున్నాను, కానీ దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, ఈజ్ ఓన్లీ ద బిగినింగ్ అనుకునే పని చేద్దాం బ్రదర్. నెక్స్ట్ సినిమా కానీ ఆ సినిమా తర్వాత కూడా సమ్వేర్ ఐ వాంట్ టు బీ పార్ట్నర్స్ విత్ యూ అగైన్. లెట్ us డూ సంథింగ్ స్పెషల్ అగైన్ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. ఈ సినిమా టీమ్ కాకుండా ముఖ్యంగా నాకు ఇద్దరు వ్యక్తులు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా ఫ్రెండ్స్, నా కాలీగ్స్. ఈ కథ ఫస్ట్ విన్నది ఒక మనిషి, ఆయన పేరు రూపక్, నా ఫ్రెండ్ అండ్ నా టీంలో ఎప్పుడు 8 years నుంచి ఉన్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. ఇది హిట్ అవ్వడం దానికన్నా నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ బై మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్. ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చినా, నాకు ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ తనకే కొడతాను. సో ఐ డెడికేట్ దిస్ హిట్ టు యూ బ్రదర్, యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇతను కాకుండా రతుల్ అని ఉంటాడు, ఇతనిలాగే నా 10 year జర్నీ, నా 11 year జర్నీలో నా పక్కనే నుంచునే నా ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు రతుల్ అండ్ రూపక్. మై బ్యూటిఫుల్ వైఫ్ జైనబ్. మా ఇంట్లో నేను బంగారు తల్లి అంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా జర్నీ మొత్తం నా లాస్ట్ 3 years నేను లోలో ఉన్నప్పుడు నన్ను సపోర్ట్ చేసి నన్ను ఒక గైడ్, ఒక స్ట్రెంగ్త్లా, బలంలా నా వెనకాల ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ టు మై మదర్. అండ్ ఆఫ్ కోర్స్, అంటే ఈయన గురించి ఈ మధ్యనే మాట్లాడుతున్నప్పుడల్లా నేను ఎమోషనల్ అయిపోతున్నాను. ఎందుకో ఇవాళ కంట్రోల్ చేసుకుంటాను. మై కింగ్, మా నాన్నగారి గురించి చెప్పాలి. ఏంటో మీరు ఆ హగ్గు చూశారు, ఆ హగ్గులోనే ఆ ఎమోషన్స్ అన్నీ 10 years 11 years జర్నీ అంతా బయటపడిపోయింది, ఆ హగ్గులోనే పడింది. ఆయన ఒక్కసారి కూడా ఒక తిట్టు కానీ, ఒక డిసప్పాయింట్మెంట్ కానీ, ఒక బ్యాడ్ ఎమోషన్ ఎప్పుడూ చూపించలేదు నాకు. మొన్న ఆనందం చూపించారు కానీ ఆ నెగిటివ్ ఎమోషన్ ఎప్పుడు చూపించలేదు. థ్యాంక్ యూ నాన్న ఫర్ బీయింగ్ మై సర్చ్ లైట్, ఫర్ బీయింగ్ మై గైడ్, మెంటోర్, ఎవ్రీథింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై బెస్ట్ ఫ్రెండ్. ఈ లెనన్ సినిమాని ఆయన భుజాల మీద ఇలా పెట్టుకొని ప్రతి నిమిషం లాస్ట్ 2 years ఆయన ఈ సినిమా కొట్టాలి, మనం అక్కినేని అభిమానులకి కొట్టాలి అనేది ఫీలింగ్ అంతా పెట్టుకొని పనిచేశారు ఆయన నాతో పాటు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ లెనన్ వాట్ ఇట్ ఈస్ టుడే. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ, చీటీ రాసుకున్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఇప్పుడు బ్రదర్ స్పెసిఫిక్గా అక్కినేని అభిమానుల గురించి చెప్పాలి. ఏమో బ్రదర్, నేను ఏం చేశానో ఈ జన్మ పోయిన జన్మ కానీ నన్ను ఇలా ప్రేమిస్తున్నారు, ఇలా నమ్ముతున్నారు నన్ను. ఐ స్వేర్ టు గాడ్, మా ఆవిడని అడగండి కావాలంటే. ప్రతిసారి నేను ఒకటే అంటాను, ఎక్కడో ఇబ్బంది పెడుతున్నాను, కొట్టాలి, వాళ్ళ కోసమైనా కొట్టాలి. నన్ను నమ్మిన ప్రేక్షకు దేవుళ్ళు, అభిమాన దేవుళ్ళు అందరికీ నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను కాలర్ ఎగరట్లేదు, నేను గంతులు వేయట్లేదు, నేను అరవను, నేను సైలెంట్గా ఉంటాను. ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక నుంచి నేను ప్రశాంతంగా నా యుద్ధం ఏదైతే చేయాలో నేను చేస్తాను, అది ప్రశాంతంగా చేస్తాను, అది మీకోసమే చేస్తాను, నేను మాట ఇస్తున్నాను. ఏంది అట్నే చేద్దామా? థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ.